ఈ మిత్రమా, వేదాంతం అంటే కోటి మంది తల్లుల ప్రేమ కంటే ఉత్తమ శిక్షణ ప్రసాదించి నీ శక్తులన్నింటినీ సద్వినియోగం చేసేది వేదాంతం. వేద అంటే తెలుసుకో, ఆత్మజ్ఞానం తెలుసుకో, నీవెన్నడూ అంతమయ్యేవాడివి కాదని తెలుసుకో. నాదన్నదొక్కటే అంతం, నా దేహం, నా రూపం, నా ఇంద్రియాలు, నా మనసు, నా ప్రాణం, నా బుద్ధి, నా అహం, నా మమ, ఇవి మాత్రమే అంతరిస్తాయి. నేను ఎన్నడూ ఆది అంతాలు లేని ఆది మధ్యాంత రహితుడు. మిత్రమా, ప్రాపంచిక విషయాల్లో చిరసంచారం చేయడం వల్ల, ప్రాపంచికులతో కలిసి చిరకాలం తిరగడం చేత నీలో ఉండే శక్తులను నువ్వు కోల్పోయావు. కనుక పవిత్ర పరిసర ప్రాంతాలలో కొంతకాలం ఏకాంతంగా నీలో ఉండే ఆ ఏకాత్మ విభుని ధ్యానించు, ఆరాధించు, ఆహ్వానించు, రమ్మను. నీలో ఉన్న ఈశ్వ ప్రభువును ప్రేమతో ఆహ్వానించు. నీ ప్రభువుతో నువ్వు ఏనాడైనా 10 నిమిషాలు మాట్లాడుకున్నావా? నీ స్వాత్మ విభుని ఏనాడైనా సన్మానించావా? 21,600 సార్లు సోహంబని ఉయ్యాల ఊపుతున్నాడే నీ ఆత్మ ప్రభు. ఆ పచ్చి నిజాన్ని, పరమ రహస్యాన్ని గుర్తించావా? మిత్రమా, నా బుద్ధి, నా మనసు, నాది అంటే అపచారం. సర్వం నీదేనంటే ఉపచారం. కనుక మమ అంటే బంధం, నమమ అంటే మోక్షం. చూడు, మాట ఇస్తేనే లాభం లేదు, ఆ మాట నెరవేర్చినప్పుడే నీ జన్మ ధన్యం. చెప్పొచ్చు కోటి, చేయడానికి ఒక్కటి చేయడానికి కూడా ఎంత కష్టమో అనుభవించిన వారికే సాధ్యం. అడుగో, బలిచక్రవర్తి ఒక్క మాట ఇచ్చాడు. చూడు, పాతాళానికి పరిగెత్తాడు. మరి శిబి చక్రవర్తి ఒక్క మాట ఇచ్చాడు, కండలు కోసి త్రాసులో పెట్టి పావురం ప్రాణం కాపాడాడు. ఒక్క మాటే దశరథుడు ఇచ్చింది, ఆ ఒక్క మాటకు తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఒక్క మాట ఇచ్చాడు హరిశ్చంద్రుడు, ఆ ఒక్క మాటకు ఎన్ని కష్టాలు సహించాడో, భరించాడో. మిత్రమా, ఏ దానమైనా చెయ్యి, వాగ్దానం మాత్రం ఆలోచించి చేసుకో. అన్ని దానాల కంటే ఉత్తమ దానం వాగ్దానం. కనుక మాట ఇచ్చి జీవితాన్ని బలి చేయకు. పాత్ర ఎరిగి దానం, క్షేత్రమెరిగి ఇత్తనం పెట్టినప్పుడే పరిపూర్ణమైన ఫలితం ప్రాప్తిస్తుంది. మిత్రమా, దైవానుగ్రహం ఉంటే మన జీవితం ఎన్నటికీ వృధా పోదు. ఒక పామును పట్టుకొని పాములోడు బుట్టలో పెట్టి పెళ్లికి వెళ్ళిపోయాడు. వారం తర్వాత వద్దామని, కానీ బుట్టలో పాము. పరంధామ శంభో శంకర ప్రార్థించింది. అంతే, పాము బాధ తీర్చాలని వచ్చింది ఒక ఎలకమ్మ. ఏది, బుట్టలో ఏదైనా సరుకుంటే తాను తిని తృప్తి పొందాలని ఎలక బుట్టకు కన్నం కొట్టి లోకి వెళ్ళింది. ఇంకేముంది, సర్పం చల్లగా ఆహారాన్ని మింగి, అంటే ఎలకమ్మను ఒక్కసారి స్పీట్లా మింగేసి ఎలక చేసిన దారిలో, రాజమార్గంలో చల్లగా తన నివాసం వెళ్ళిపోయింది. మిత్రమా, ఈశ్వర కృప ఉంటే నీ మీద ఈగైనా వాలదు.
హరి ఆజ్ఞ ఉంటే నీ పైన ఆకైనా పడదు. కారణం హరి ఆజ్ఞ ఉంటే ఏది ఆపద రాదు. అయితే నమే భక్త ప్రణశ్యతి, సంశయాత్మ వినశ్యతి. అనుమానించేవాడు ఆనందానికి అనర్హుడు. మిత్రమా, మచ్చిత్త మద్యత ప్రాణాహ బోధయంతం పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నీ ప్రాణం, నీ మనోబుద్ధులు పరమాత్మకే సమర్పించు. అంతకంటే తపస్సు, దానం, ధర్మం, యజ్ఞం ఏది లేదు. పరమాత్మ చెప్పేది అదే. మయేవా మన ఆదస్వా మై బుద్ధిం నివేశయ నివసిస్యసి మయేవా అత ఊర్ధ్వం న సంశయ. కనుక మిత్రమా, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. ఏమి, మానవునికి రూపం చాలా మంచిది. మనిషికి రూపమే భూషణం. రూపం కంటే భూషణం గొప్పది. ఏమిటి? రూపం కన్నా మనిషికి జ్ఞానం గొప్పది, మంచి గుణం గొప్పది. ఆ మంచి గుణం కంటే సుజ్ఞానం ఉత్తమం. ఆ సుజ్ఞానం కంటే మనిషికి క్షమాగుణం అంటే సహనం సముద్రం కంటే గొప్పది. సహించువాడే సమర్థుడు, ద్వేషించువాడే అసమర్థుడు. కనుక ప్రపంచమంతా భగవంతుని యొక్క స్వరూపమని గుర్తించినప్పుడే నీ హృదయంలో ఓర్పు వర్ధిల్లుతుంది. మిత్రమా, ఆగ్రహాన్ని మించిన ఆటం బాంబు లేదు, అనుగ్రహాన్ని మించిన వైకుంఠ ధామం లేదు. ఏమి, నీ వేషం 10 మందిని శాంతి ప్రేమలతో అనుగ్రహించే వేషాన్ని సదా స్వీకరించు. ప్రతినిత్యం మనం నిష్కారణంగా మన వేషాన్ని భాషను మార్చుతూ లేనిపోని కర్మలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. ఒక అమాయకుడైన రాజు తన రాజ్యంలో ఒకరోజు పండితులందరినీ పిలిచి బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేశాడు. అయితే రాజు దగ్గర మహాభారతం చదువుతున్నాడు ప్రధాన పండితుడు. ఆ భారతం వింటే రాజుకు ఆనందం పొంగిపోయింది. నా పేరు మీద ఒక భారతం రాయండి అన్నాడు. నాయన, అలా రాయడానికి కుదరదు. ఎవరి కథలు వారియే. అనుకరణ అజ్ఞానానికి చిహ్నం. కనుక ఆ ఆశ వదులుకో అన్నాడు. కానీ రాజు, లేదు నాయన, నా పేరు మీద భారతం రాసి తీరాల్సిందే అన్నాడు. తప్పదా? తప్పదు. అడ్డుగిన చెప్తే తలకాయలు కోట గోడకు యాలబడతాయన్నాడు. సరే, 6 మాసాలకు నా చేతిలో భారతం పెట్టాలి అంతే. సరే, కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. 2 మాసాలైనాక రాజు దగ్గరికి వచ్చాడు పండితుడు. ఏం నాయన, ఎంతవరకు వచ్చింది నా భారతం? నాయన, ద్రౌపది స్వయంవరం దాకా. మంచిది, గుడ్ బై. అంతవరకు వచ్చింది. తర్వాత ఏముంది నాయన? స్వయంవరం జరుగుతుంది, మత్స్యంత్రాన్ని కొట్టాలి నువ్వు. ద్రౌపదిని అంటే నీ భార్యను నువ్వు చేపట్టాలి మత్స్యంత్రాన్ని కొట్టి. అయితే నీ భార్యకు నువ్వు ఒక్కనివి, మరి మిగతా 4 కావాలి భర్తలు. మరి ఎక్కడ వారి పేర్లు? వాళ్ళ పేర్ల యొక్క సంతకం కోసం వచ్చాను, మరి తొందరగా ప్రవేశపెట్టండి. ఆ మాట ఎప్పుడైతే రాజు చెవిలో పడిందో ఎక్కిన కైపంతా ఏట్లో పడి పారిపోయింది. అప్పటికి అర్థమైంది రాజుకు, ఏమిటి నా భారతంలో ఇలా ఉంటుందా కథ? రాజా, ఇప్పుడేమైంది నీ కథ?
ఇంకా ఎంతో ఉంది. ఇంకా ముందుంది ముసలం పండగ. తరువాత కథ ఎలా ఉంటుంది? ముఖ్యంగా కథ ఎలా ఉంటుంది? నా భార్య 5 మంది భర్తలు. అయితే ఈ మాట ఇంటిని నా గుండె జల్లుమంటుంది నాయన. భారతమొద్దు గీర్తమొద్దు. ఇదిగో నీకు కావలసిన భత్యం దక్షిణ సంభావన ఇచ్చి సాష్టాంగ దండ ప్రణామం పెట్టి ఎక్కడే గాని ఈ ప్రసక్తి తేవద్దని పంపించాను. మిత్రమా, జ్ఞానం లేనప్పుడు మనం కోరే కోరికలన్నీ కొరివి దయ్యాలై కొరివితో తల గోకుకుంటే ఎంత నష్టమో, అలాగే అజ్ఞానం చేసే ఆర్భాటం అంతా ఆవేదనకు మూలం. అజ్ఞానమే ఆవేదన, సుజ్ఞానమే నివేదన. కనుక మిత్రమా, నువ్వు సుజ్ఞానంతో జీవిస్తే నిత్యం నివేదించినట్టే పరమాత్మకు నీ కాలాన్ని నివేదన చేస్తున్నావు. నీదా కాలం, నాదా కాలం. కాలం పరమాత్మది. కనుక కాలం, యవనం, పరువు ఈ 3 పరమాత్మ యొక్క అనుగ్రహం. నా కాలం నా కాలం అని నీ భార్యకు గంట, నీ బిడ్డలకు గంట, నీ బంధువులకు 4 గంటలు, నీ మిత్రులకు 4 గంటలు, నీ కాలాన్ని అంటే భగవంతుడిచ్చిన కాలాన్ని ఇలా వ్యర్థం చేసుకుంటున్నావు. మరి దీన్ని సార్థకం చేసుకో. ఎవడు కాలాన్ని పరమాత్మకు సమర్పిస్తాడో అతని జీవితం అమర జీవితం. కాలమనే అశ్వాన్ని అధిరోహించే సమర్థుడు జ్ఞాని ఒక్కడే, భక్తుడొక్కడే. కనుక మిత్రమా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రీతాత్మనః. కనుక పత్రాన్ని సమర్పించి రుక్మిణి మాత, పుష్పాన్ని సమర్పించి గజేంద్రుడు, ఫలాన్ని సమర్పించి శబరిమాత, తోయం అంటే మంచి నీటి తీర్థాన్ని సమర్పించి రంతిదేవుడు తరించారు. కనుక భావశుద్ధి ఎంత పెరుగుతుంటుందో నీ జీవితం బ్రహ్మానందానికి అంత సమీపమవుతుంది. మిత్రమా, బ్రహ్మానందమని మణిని కొంగున గట్టి నువ్వు ఎక్కడైనా తిరుగు, నీకు నష్టమే లేదు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్తేవా. నీ మనసు బ్రహ్మానుసంధానంలో ఉంటే నువ్వు ఎక్కడున్నా మహాత్ముడివే. నీ మనసులో ఆత్మానుసంధానం లేకుంటే నువ్వు కాశీలో కూర్చున్నా, కంచిలో ఉన్నా, నీలో అజ్ఞానం అనే ఆవేశం విచ్చు కత్తుల్లా నిన్ను పొడుస్తుంటాయి. కనుక ఆవేశం కొట్టి అన్ని అనర్థాలకు ఆవేశమే పెద్ద గ్రహం. మిత్రమా, ప్రతినిత్యం పరమాత్మ ఎక్కడో ఉన్నాడని చూడకు. సముద్రంలో పుట్టిన చేప, ఒక మత్స్యం, తాను పుట్టింది ఎక్కడ, సముద్రం ఎక్కడుంటుంది, ఏమిటి అంటూ ఉపన్యాసం పనిలేదు. తను పుట్టడానికి, పెరగడానికి, గిట్టడానికి 3ంటికి సముద్రమే ఆధారం. అలాగే మిత్రమా, నీ మనసనే చేప. పుట్టడానికి, పెరగడానికి, గిట్టడానికి నీ ఆత్మ చైతన్య సింధువే ప్రధాన కారణం. మిత్రమా, నువ్వున్నది పరమాత్మలోనే, బయట లేవు. మిత్రమా, ఉన్నదంతా పరమాత్ముని యొక్క మహిమే. ఆ మర్మం తెలియక కర్మలన్నీ భుజాన కొట్టుకుంటున్నాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఆ పరమ సత్యాన్ని గుర్తించు. నీ సమస్త దుఃఖాలన్నీ ఉపశమిస్తాయి. పరిపూర్ణ శాంతి సౌఖ్యాలు నీ సొంతమవుతాయి. మిత్రమా, వేణువును ఊదడం అంటే అర్థం, వేణువు అంటే నీ మనసు. నీ మనసును నిత్యం ఓంకార గానమైన, లేక ఆత్మానుసంధానమైన, లేక బ్రహ్మానంద సౌఖ్యాన్ని చూరగొనడమైన నిత్యం కాలాన్ని సద్వినియోగం చేసుకో. ప్రపంచమంతా పరమాత్ముడొక్కడే పరిపూర్ణుడై ప్రకాశిస్తున్నాడు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతో సతః.
నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్త్వనయో తత్వదర్శిభిః. చూడు, ఉన్నదానికి ఉలికెక్కువ, ఉన్నది సదా ఏకమై శాంతమై సర్వసాక్షిగా సర్వవ్యాపిగా పరిపూర్ణమై ఉంది నీ ఆత్మ. ఆత్మను విస్మరించి అనాత్మ అయిన ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. సమస్యలు నీ మనసులోని అజ్ఞానంలోనే ఆడుకుంటున్నాయి. జ్ఞానజ్యోతి వెలిగితే సమస్య పరిష్కరించబడుతుంది. మిత్రమా, సమస్త సుఖాలకు నిలయం నేనున్నానని నీ ఆత్మస్మరణ నువ్వు గుర్తించు. అదే సకల సుఖాలకు పరమానంద సుఖం, అదే పరమార్థ దృష్టి. ఓం తత్ సత్.